Hello everyone. Today I am going to discuss about the electrical resistance. What is meant by the electrical resistance? Okay. See here, we consider a electrical circuit. Okay. So is a battery. Okay. Current flow is in the direction to the resistance. ఈ రెసిస్టెన్స్కి మనకి కరెంట్ ఫ్లో అనేది వచ్చినప్పుడు జనరల్గా నార్మల్గా అయితే ఇలా ఫ్లో అవుతుంది, ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఓకేనా. సో అక్కడ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉన్నట్టు అనమాట. మోర్ రెసిస్టెన్స్ మీన్స్ మనం ప్రెషర్ అనేది అప్లై చేస్తాం. ఓకేనా. సో ఆ ప్రెషర్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. ఈ ప్రెషర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే ఈ ఎలక్ట్రాన్ ఫ్లో అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. ఓకే. Resistance is measure of the opposition to flow of an electrical circuit. Okay, is nothing but మీకు resistance అంటే is the rate of అంటే మనకి ఏంటంటే ఆ యొక్క కరెంట్ ఫ్లోని డిక్రీజ్ చేయడాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. ఓకే. రెసిస్టర్ అనేది ఎలిమెంట్, రెసిస్టెన్స్ అంటే ప్రాపర్టీ. ఓకే. సో రెసిస్టర్ ఎలిమెంట్లో మనం ఏం చేస్తామంటే కరెంట్ ఫ్లోని డిక్రీజ్ చేస్తాం. జనరల్గా అయితే మనం ఒక కండక్టర్ తీసుకుంటే ఈ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఇట్లా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఈ ఎక్కువ కరెంట్ ఫ్లో అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో మనకు కొన్ని కండిషన్స్లో దాన్ని లిమిట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. సో దాన్ని లిమిట్ చేయడం కోసం దానికి మనం అక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది ప్లేస్ చేస్తాం. ఆ రెసిస్టెన్స్లో ఏం చేస్తుందంటే ఆ ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లోని లిమిట్ చేస్తుంది. ఓకే. వెన్ ఏ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ అక్రాస్ ఏ సబ్స్టెన్స్ దెర్ విల్ బీ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఇట్. ద అప్లైడ్ వోల్టేజ్ అక్రాస్ ది సబ్స్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ త్రూ ఇట్. ద కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఈజ్ రెసిస్టెన్స్. ఓకే. సో వోల్టేజ్ అనేది మనకి ఒక సర్క్యూట్కి అప్లై చేసినప్పుడు దాంట్లో మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే. సో ఆ కరెంట్ అనేది మనకి ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్ వాల్యూ. సో ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్నే మనం రెసిస్టెన్స్గా కూడా రిప్రజెంట్ చేస్తాం. ద కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఈజ్ రెసిస్టెన్స్. హెన్స్ రెసిస్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్ టు ద కరెంట్ త్రూ ద సబ్స్టెన్స్. రెసిస్టెన్స్ ఇంకొక విధంగా కూడా మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ద రేషియో ఆఫ్ వోల్టేజ్ టు ద కరెంట్. ఓకే. అలా కూడా మనం రెసిస్టెన్స్ని డిఫైన్ చేస్తాం. ఓకే. సీ హియర్, దిస్ ఈజ్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఫర్ ద రెసిస్టర్. మనం రెసిస్టెన్స్ని సర్క్యూట్స్లో కానీ ఇప్పుడు బోర్డ్స్లో కానీ చూడటానికి మనకి రెసిస్టెన్స్ అనేది ఇలా కనపడుతుంది. సో ఇంటర్నల్గా మనకి ఈ ఫ్లో అనేది ఏదైతే ఉందో ఈ ఫ్లో ఇన్ బిట్వీన్ ఇక్కడ ఒక మెటీరియల్ని ప్లేస్ చేస్తాం. ఓకే. కార్బన్ మెటీరియల్ అనమాట. సో దాని గుండా మనకి ఆ కరెంట్ అనేది ఫ్లో అయినప్పుడు ఆ కార్బన్ మెటీరియల్లో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవ్వలేకుండా కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాను. ఓకేనా. సో వోల్ట్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఫోర్స్ అప్లైడ్. ఇప్పుడు మనకి వోల్టేజ్ అంటే ఏంటి, ఆ కరెంట్ ఆ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వడానికి సమ్ ఫోర్స్ కావాలి కదా. సో ఆ ఫోర్స్ని అప్లై చేస్తుంది కరెంట్ మీద. ఈ రెసిస్టెన్స్ అనేది దాని యొక్క ఫోర్స్ని డిక్రీజ్ చేస్తుంది. ఓకే. సీ హియర్ ఆల్సో వోల్టేజ్ అనేది మనకి ఒక ఫోర్స్ లాగా యాక్ట్ చేస్తుంది కరెంట్ అనేది మూవ్ అవ్వటానికి. సో ఈ రెసిస్టెన్స్ ఏం చేస్తుందంటే ఆ యొక్క కరెంట్ ఫ్లోని మనకి రిస్ట్రిక్ట్ చేస్తుంది. సీ హియర్ ఆల్సో ఒక వాటర్ పైప్ తీసుకున్నాము. వాటర్ పైప్లో వాటర్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. మనం చేతితోటి జస్ట్ ప్రెషర్ అనేది అప్లై చేసామనుకోండి హ్యాండ్ తోటి ఇక్కడ, సో దాని యొక్క ప్రెషర్ తగ్గిపోయి వాటర్ అనేది మనకి చాలా తక్కువ వస్తుంది. ఓకే. మనకి యూటిలైజేషన్ని బట్టి. సో ఇప్పుడు బిగ్ ప్లాంట్స్ ఉన్నాయి అనుకోండి, వాటర్ అనేది మనకి ఎక్కువ కావాలి. ఓకేనా. సో అలాంటి సిచ్యువేషన్స్లో నార్మల్గా ప్లేస్ చేస్తాం. అదే పైప్నే మనము స్మాల్ ప్లాంట్స్కి కూడా యూస్ చేయాల్సి వస్తుంది. సో అలా యూస్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే సమ్ ప్రెషర్ అనేది అప్లై చేయడం వల్ల వాటర్ ఫ్లో అనేది ఫోర్స్ ఆఫ్ వాటర్ అనేది దాని యొక్క ప్రెషర్ తగ్గి స్మాల్ క్వాంటిటీలో వాటర్ అనేది బయటకు వస్తుంది. సో ఆ ప్లాంట్స్కి అది నీడ్ సరిపోతుంది. అంటే మనం ఏంటంటే సర్క్యూట్ని మార్చకుండా ఇక్కడ మనకి కావాల్సిన దానికి రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనము ఇక్కడ ప్రెషర్ని అప్లై చేస్తాం. దట్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. ఓకే. దిస్ ఈజ్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఫర్ ద రెసిస్టెన్స్. ఓకే.
సో ద ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ రెసిస్టెన్స్ డిపెండ్స్. రెసిస్టెన్స్ అనేది మనకి ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం యూస్ చేసే కండక్టర్, ఇప్పుడు వాటర్ పైప్ అని అనుకున్నాం కదా, దాన్ని ఒక కండక్టర్ లాగా కన్సిడర్ చేసుకోండి. ఓకేనా, ఒక కండక్టర్ లాగా కన్సిడర్ చేసుకుంటే ఆ కండక్టర్ యొక్క లెంత్, ఎంత లెంత్ అయితే తీసుకుంటున్నామో ఆ కండక్టర్ లెంత్, దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకే, సో ఇక్కడ సర్కిల్గా ఉంటుంది కదా కండక్టర్ అంటే, దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ దాని యొక్క రెసిస్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, సో ద ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ is nothing but conductor is property of a conductor at a specific temperature, and it is defined as the amount of opposition. There is no flow of electric current through a conducting medium. The resistance of a conductor depends on the cross sectional area of the conductor, length of the conductor and its resistivity. ఓకే, సో ఈ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, రెసిస్టెన్స్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే దాని యొక్క రెసిస్టివిటీ, దాని యొక్క క్యాపబిలిటీ అండ్ ద లెంత్ ఆఫ్ ది కండక్టర్, మనం ఎంతైతే లెంత్ తీసుకుంటున్నామో ఆ లెంత్ ఆఫ్ ది కండక్టర్ అండ్ ఆ కండక్టర్ యొక్క ఏరియా అంటే ఒక సర్కిల్ ఇట్లా ఫామ్ అయి ఉంటుంది కదా కండక్టర్ అనేది, దీని యొక్క ఏరియా ఎంతైతే ఉంటుందో అంటే దాని యొక్క డయామీటర్ మనం అది కన్సిడర్ చేసుకుంటాం కదా, సో πr², సర్కిల్కి πr² ఫార్ములా. ఓకే, సో ఆ వాల్యూ ఏదైతే ఉంటుందో అది అండ్ దాని యొక్క లెంత్, దాని యొక్క రెసిస్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అండ్ it is important to note that electrical conductivity and resistivity are inversely proportional. Okay, దాని యొక్క కండక్టివిటీ అండ్ అలాగే రెసిస్టివిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అండ్ మీనింగ్ దట్ ద మోర్ కండక్టివ్ సంథింగ్ ఈజ్ ద లెస్ రెసిస్టివ్ ఇట్. ఓకే, so the resistance of the conductor can be calculated at a temperature of 20 degrees centigrade using normal temperature దగ్గర కనుక మనం తీసుకున్నట్లయితే దాని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఎలా ఉంటుందంటే R = ρL/A అనే ఫార్ములాగా రిప్రజెంట్ చేస్తాం. అంటే రో అంటే రెసిస్టివిటీ అండ్ లెంత్ బై ఏరియా అనేది మనం క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకున్నట్లయితే సో రెసిస్టెన్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. Where R is the resistance, it can be indicated in ohms, and rho is the resistivity of the material in ohms per ohms meter, and length L is the length of the conductor in meters, and A is the cross sectional area of the conductor in meter squares. Okay, so these are the parameters the resistance which depends on. Okay, రెసిస్టివిటీ ఆఫ్ ద మెటీరియల్, అక్కడ మనం ఏ మెటీరియల్ అయితే యూస్ చేస్తున్నామో ఆ మెటీరియల్ యొక్క రెసిస్టివిటీ అండ్ ద లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకే, సీ హియర్ ఇన్ ద పిక్చర్. ఓకే, లెట్స్ కన్సిడర్ ఏ కండక్టర్. ఓకే, దిస్ ఈస్ ద కండక్టర్ అండ్ ద లెంత్ ఈజ్ L and rho is the resistivity and A is the area. So resistance can be symbol represented as see here like that. Okay, so our formula is nothing but R = ρL/A. Okay, this is the calculation of resistance. Okay, and specific resistance or resistivity rho. Okay, the resistance of a conductor is directly proportional to the length and inversely proportional to the area of cross section of the conductor. So mathematically we know that R = ρL/A. ఓకే, సో రెసిస్టెన్స్ అనేది మనకి ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో లెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా రిప్రజెంట్ చేయొచ్చు. సో అంతే కదా, మనకి R = ρL/A అంటే డివిజన్ ఆఫ్ ఏ. R అనేది డైరెక్ట్గా ఎలా ప్రపోర్షనల్ ఉంటుంది, 1/A. సో కాబట్టి మనం దీన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని తీసుకున్నాం. రో అనేది మనకి డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ L. ఓకే, Lకి డైరెక్ట్గా ఈక్వల్ ఉంటుంది, అంటే డివిజన్లో లేదు కాబట్టి సో దాన్ని మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా తీసుకుంటాము అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా. ఓకే, అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ మీద టెంపరేచర్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది, సో మనం తీసుకున్న మెటీరియల్ని బట్టి ఆ రెసిస్టెన్స్ వాల్యూ వేరీ అవుతుంటుంది డిపెండింగ్ అపాన్ టెంపరేచర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ మెటల్ కనుక మనం తీసుకున్నట్లయితే టెంపరేచర్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు
సో రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ ది కాపర్ మెటీరియల్. మనం వేరే వేరే డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకోవచ్చు అక్కడ, కాపర్ మెటీరియల్ అనేం కాదు, ఓకేనా. సో మెటల్స్ కానీ మైకా కానీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్లో తీసుకున్నట్లయితే కొన్ని సిచ్యువేషన్స్లో రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్తో పాటు ఇంక్రీజ్ అవ్వకుండా డిక్రీజ్ కూడా అవుతుందన్నమాట. సో డిపెండింగ్ అపాన్ ద మెటీరియల్, ఓకే, మనం ఏదైతే మెటీరియల్ తీసుకుంటామో ఆ మెటీరియల్ బేస్ చేసుకొని రెసిస్టెన్స్ వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది టెంపరేచర్ మీద. మనం మ్యాక్సిమమ్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ పర్పస్ కోసం మనం యూజ్ చేసేది కాపర్ మెటలే, ఓకే. సో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే రెసిస్టెన్స్ వాల్యూ ఆల్సో చేంజెస్ ఆర్ ఇంక్రీజెస్. ద ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ చేంజెస్ విత్ ద చేంజ్ ఆఫ్ టెంపరేచర్. The resistance does not only increase with the rise in temperature, but it also decreases in some cases. In fact, for the different types of materials, the amount of change in resistance due to change in temperature is different, which are discussed as follows. Okay, so depending upon the different types of materials, it can be divided in different ways. Okay, సో టెంపరేచర్ రెసిస్టెన్స్ టెంపరేచర్ కోఎఫిషియంట్, ఓకే. సో ఈ మనం ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఈ ఆల్ఫా అని తీసుకుంటాం, ఓకేనా. సో ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ది టెంపరేచర్ కోఎఫిషియంట్. దాని యొక్క రెసిస్టెన్స్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తామో చూద్దాం, ఓకేనా. సో ద చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ మెటీరియల్ విచ్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ బి మీన్స్ the temperature coefficient of resistance. Consider a conductor having resistance R0 at T degrees centigrade and RT at T degrees centigrade, sorry, R0 at 0 degrees centigrade and RT at T degrees centigrade. From the above discussion, we can conclude that the change in the resistance is RT minus R0. Okay, so ఇక్కడ మనకి ఏంటంటే ఇనీషియల్గా మనకి టెంపరేచర్ అనేది 0 కండిషన్లో తీసుకుందాం, ఓకే. ఇనీషియల్గా ఒక కండక్టర్ యొక్క టెంపరేచర్ కండిషన్ 0 అని తీసుకొని దాన్ని కొంచెం మనం హీట్ అంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసామనుకోండి ఒక లెవెల్ వరకు, దాన్ని T డిగ్రీ సెంటిగ్రేడ్ అని తీసుకుందాం, ఓకే. సో మనకి ఇనీషియల్గా R0గా రిప్రజెంట్ చేస్తున్నాం, ఇక్కడ RTగా రిప్రజెంట్ చేస్తున్నాం, ఓకే. సో ఇప్పుడేంటి మనకి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో RT మైనస్ R0 అంటే ఈ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అనేది ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇంటర్నల్ రెసిస్టెన్స్, సారీ ఇనీషియల్ రెసిస్టెన్స్. ఈ ఇనీషియల్గా ఉన్న రెసిస్టెన్స్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్ అయి ఉంటుంది. అండ్ అలాగే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రైజ్ ఆఫ్ ది టెంపరేచర్. మనం ఆల్రెడీ ఇక్కడ వేరియేషన్ చెప్పుకున్నాం, ఇట్స్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్ అని చెప్పి, ఓకే. ఇక్కడ టెంపరేచర్తో పాటుగా మనకి రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అంటే మనకి చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అనేది మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇనిషియల్ రెసిస్టెన్స్ అవుతుంది అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్ ఆల్సో. So that's why we can write as the equation RT, change in resistance, RT minus R0 directly proportional to initial resistance R0 into T. Okay, so ఇక్కడ వేరియేషన్ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్గా ప్రపోర్షనల్ అని చెప్పి మనం తీసుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, RT మైనస్ R0 ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ R0 ఇంటూ T. ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, ఇక్కడ మనం ప్రపోర్షనల్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ ప్రపోర్షనల్ని తీసేయడం కోసమే ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఆల్ఫా అనేది మనం కన్సిడర్ చేసుకున్నాం. సో ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ది టెంపరేచర్ కోఎఫిషియంట్. సో ఆల్ఫా అనేది మనకి టెంపరేచర్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది మనకి వేరీ అవుతూ ఉంటుంది, అంటే డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ మెటీరియల్ మనం ఏదైతే తీసుకుంటామో ఆ మెటీరియల్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో కొన్ని మెటీరియల్స్లో టెంపరేచర్ రెసిస్టెన్స్తో పాటు ఇంక్రీజ్ అవుతుంది అండ్ అలాగే సేమ్ యాజ్ కొన్ని కేసెస్ డిక్రీజ్ కూడా అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఆ ఇంక్రీజా డిక్రీజా పాజిటివ్ వాల్యూ ఆ నెగిటివ్ వాల్యూ ఆ రిప్రజెంటేషన్కి మనం ఒక కాన్స్టెంట్ వాల్యూ తీసుకున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా నాట్. దీన్ని మనం టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలుస్తాం, ఓకేనా. సో RT ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది, ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ RT ఈక్వల్ టు here RT equal to R0 left side, we can take that left side. So R0 into 1 plus alpha naught into T.
Okay, so the alpha naught is the constant, so the temperature coefficient resistance alpha naught we can also represent as see here alpha. Okay, only alpha place in this side only, and r naught t put the left hand side, so alpha naught equal to rt minus r naught by r naught into t. Okay, this is the value of the proportionality constant, is nothing but temperature coefficient of resistance value, change in resistance by initial resistance into time t. Okay, so the effect of temperature on temperature coefficient of resistance. ఓకే, ఇప్పటి వరకు మన టెంపరేచర్ రేంజ్ టెంపరేచర్తో పాటుగా ఆల్ఫా అనేది వేరీ అవుతుంది అని చెప్పుకున్నాం. ఆ వేరియేషన్ అనేది ఆ టెంపరేచర్ కోఫిషియంట్ మీద ఎలా ఉంటుంది. ఓకే, ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ టెంపరేచర్ కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే దీని మొత్తాన్ని మనం ఏమనుకుంటాం, ఆల్ఫా, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ఆల్ఫా. ఓకే, లెట్ us కన్సిడర్ ఏ సింగిల్ కండక్టర్. ఒక కండక్టర్ని తీసుకుందాం. ఓకే, సో ఆ కండక్టర్ టెంపరేచర్ ఇనీషియల్గా టెంపరేచర్ T1 అని తీసుకుందాం. ఓకే, అండ్ మనం ఆ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసాం, అప్ టు T2 వరకు ఇంక్రీజ్ చేసాం. సో అప్ టు T2 వరకు ఇంక్రీజ్ చేసినప్పుడు, సో అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తాం. సో అప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇనీషియల్ కండిషన్లో RT1 అని తీసుకుందాం, దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ. అండ్ RT2 చేంజ్ అవుతుంది కదా, టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది, దట్ ఈస్ RT2. ఓకే, at T1 degree centigrade and at T2 degree centigrade, and alpha and alpha 2 be the corresponding temperature coefficients. Okay, alpha 1 is the initial condition of the temperature coefficient, and alpha 2 is the corresponding to the increasing the temperature at the ending point. Okay, so that is nothing but alpha 2. Let us consider a conductor is heated from initial temperature T1 to the final temperature T2. Okay, so the equation becomes RT2 equal to RT1 into 1 plus alpha T1 initial condition into T2 minus T1. ఈ ఈక్వేషన్ ఎలా వస్తుందంటే మనకి ఈ ఫార్ములా బేస్ చేసుకొని వస్తుంది. RT ఈక్వల్ టు అంటే రైజింగ్ టెంపరేచర్, RT ఈక్వల్ టు ఇనిషియల్ రెసిస్టెన్స్ R నాట్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా నాట్ ఇంటూ T. ఆల్ఫా నాట్ అంటే ఇనిషియల్, ఇక్కడంతా ఏంటి, రైజింగ్ టెంపరేచర్ యొక్క మనము రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కోవాలంటే దానికి మనం ఇనీషియల్ వాల్యూస్ వేసుకుంటున్నాం. సో RT2 అంటే రైజింగ్ టెంపరేచర్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు RT1 ఇనీషియల్ వాల్యూస్, RT1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా T1 ఇంటూ T2 మైనస్ T1. దాని యొక్క వేరియేషన్ మనం చూపించాలి కదా. T అంటే మనకి 0 to T కాబట్టి ఇక్కడ ఇనీషియల్గా 0 కాబట్టి 0 to T అంటే T అని తీసుకున్నాం. సో ఇక్కడ రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ టెంపరేచర్ని కూడా డిఫరెన్స్ రిప్రజెంట్ చేయాలి, T2 మైనస్ T1. నౌ ద సేమ్ కండక్టర్ ఈజ్ కూల్డ్ ఫ్రమ్ T2 డిగ్రీ సెంటిగ్రేడ్ టు T1 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఇప్పుడు అదే టెంపరేచర్ని మనం కూల్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసాము, ఇప్పుడు డిక్రీజ్ చేస్తున్నాం T2 టు T1 సేమ్ మెటీరియల్ని ఇదే పొజిషన్లో మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ చేస్తాం. అలా డిక్రీజ్ చేసినప్పుడు ఇక్కడ ఉండే రెసిస్టెన్స్ ఎంత, RT1 ఈక్వల్ టు మనకి ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ ఎంత అనుకున్నాం, RT2 ఇంటూ 1 ప్లస్ ఇక్కడున్న కోఎఫిషియంట్ వాల్యూ ఆల్ఫా T2 అండ్ T1 మైనస్ T2 టెంపరేచర్ చేంజెస్. ఓకే, సో ఇనీషియల్ కండిషన్లో మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది, అలాగే ఫైనల్గా ఒక ఈక్వేషన్ వచ్చింది అనమాట. సబ్స్టిట్యూటింగ్ దీస్ ఈక్వేషన్ 2 ఇన్ 1, ఈక్వేషన్ 2ని మనం RT1ని ఇక్కడ RT1 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడేమొస్తుంది మనకి RT2 ఈక్వల్ టు ఇక్కడ RT1 ప్లేస్లో ఈ ఈక్వేషన్ మొత్తం రాయాలి. సో T2 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా T2 ఇంటూ T1 మైనస్ T2. ఓకే, అండ్ ద రిమైనింగ్ టర్మ్ ఈజ్ 1 ప్లస్ ఆల్ఫా T1 ఇంటూ T2 మైనస్ T1. ఓకే, సో రైట్ హియర్. అండ్ దెన్ ఇక్కడ మనకి రెండు RT2 కాబట్టి బోత్ ఆర్ క్యాన్సిల్ ఈచ్ అదర్. సో ఇక్కడ ఏముండదు కాబట్టి 1 ఈక్వల్ టు అని రాసుకుంటాం. సో 1 ఈక్వల్ టు 1 ప్లస్ ఆల్ఫా T2 ఇంటూ T1 మైనస్ T2, అండ్ ఇది మొత్తం ఒకటే వాల్యూ, ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్. ఓకే, సో 1 ప్లస్ ఆల్ఫా T1 ఇంటూ T2 మైనస్ T1. ఓకే,
సి రైట్ హియర్ ఇక్కడ మనం ఏంటంటే T1 మైనస్ T2 ఉంది కదా, దీన్ని రివర్స్ చేసాం T2 మైనస్ T1గా. సో అప్పుడు నెగిటివ్ అంటే రివర్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ మైనస్ అనేది కామన్ తీసాం ఈ 2 టర్మ్స్ నుంచి. ఈ 2 టర్మ్స్ నుంచి మైనస్ కామన్ తీసినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 1 మైనస్ ఆఫ్ ఆల్ఫా T2 ఇంటూ T2 మైనస్ T1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా T1 ఇంటూ T2 మైనస్ T1 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మళ్ళీ ఇంకొక విధంగా ఎలా రాసుకుంటున్నామంటే, సో హియర్ ఇక్కడ ఏం లేదు కదా, ఇక్కడ 1 ఉంది అనుకున్నాం కదా, ఈ టర్మ్ ఇక్కడ ప్రోడక్ట్లో ఉన్న టర్మ్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేటప్పటికి డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని డివిజన్ చేస్తాం. సారీ, ఈ టర్మ్ని మనము రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నాం. సో ఇదంతా సింప్లిఫికేషన్ పర్పస్ కోసమే. సో 1/1 ప్లస్ ఆల్ఫా T1 ఇంటూ T2 మైనస్ T1 ఈ టర్మ్ని ఇక్కడ రాసేసుకున్నాం. సో రిమైనింగ్ మనకి ఇక్కడ ఏముంది ఇంకా, సి హియర్ ఈ టర్మ్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాం. సో 1/, ఇటువైపు ప్రొడక్ట్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ప్రొడక్ట్లో ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేటప్పటికి మనకి డివిజిబుల్ అవుతుంది. 1/1 ప్లస్ ఆల్ఫా T1 ఇంటూ T2 మైనస్ T1 ఈక్వల్ టు ఇక్కడ రిమైనింగ్ ఏముంది మనకి ఇంకా 1 మైనస్ ఆల్ఫా T2 ఇంటూ T2 మైనస్ T1. సో ఇప్పుడు ఈ ఆల్ఫా మైనస్ T2 మైనస్ T1ని మనం ఇక్కడ చూడండి, ఈక్వేషన్ నెగిటివ్ పాజిటివ్ అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉంది. సో దీన్ని అగైన్ మళ్ళీ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నాము. ఈ ప్రోడక్ట్ మొత్తాన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నాం. ఓకే, సో ఈ ప్రోడక్ట్ మొత్తాన్ని రైట్ హ్యాండ్, ఈ ప్రోడక్ట్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చాం. ఎందుకు అంటే దీనికి ఒక పాజిటివ్ వాల్యూ కోసం, రిప్రజెంటేషన్ కోసం. దీనికి నెగిటివ్ ఉంది కదా, సో ఆల్ఫా T2 ఇంటూ T2 మైనస్ T1 ఇక్కడ ప్లేస్ చేసాము. సో ఇక్కడ ఆల్రెడీ 1 ఇస్ దేర్. సో 1 మైనస్ 1 ఆల్ఫా T1 ఇంటూ T2 మైనస్ T1. సో ఇక్కడ ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం తీస్తే మనకేమొస్తుంది, సో ఎల్సిఎం ఇక్కడ 1 కదా ఉంది, బై 1 ఉన్నట్టే కదా. సో ఈ ప్రోడక్ట్ మొత్తం ఓకే. నౌ 1 ప్లస్, సో ఎల్సిఎం కూడా మనకి ఇదే టర్మ్ వస్తుంది, 1 ప్లస్ ఆల్ఫా T1 ఇంటూ T2 మైనస్ T1 మైనస్ 1 ఉంది కదా ఇక్కడ, ఈ 1ని ఇక్కడ రాసుకుంటాం. సో బై 1 ప్లస్ ఆల్ఫా T1 ఇంటూ T2 మైనస్ T1. సో హియర్ మైనస్ 1 అండ్ ప్లస్ 1 క్యాన్సిల్. సో ఆల్ఫా T1 ఇంటూ T2 మైనస్ T1 బై 1 ప్లస్ ఆల్ఫా T1 ఇంటూ T2 మైనస్ T1. ఓకే, అండ్ దెన్ హియర్ right hand side what value, alpha T1 into T2 minus T1 by 1 plus alpha T1 into T2 minus T1. Okay, so this value, all value is equal to this value. Okay, so alpha T2 into T2 minus T1. Okay, so alpha T2 minus T1 and T2 minus T1 is cancelled here. So finally we got alpha 22 equal to alpha T1 into 1 plus alpha T1 into T2 minus T1. Okay, once again I will repeat this equation. ఫైనల్గా మనం టెంపరేచర్ కోఎఫిషియంట్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ సింప్లిఫికేషన్ అంతా చేస్తున్నాం మనం. సో ఈ సింప్లిఫికేషన్లో మనం ఏం లేదమ్మా, సో మనకి ఆల్ఫా T2 ఈక్వల్ టు వాల్యూ అనేది మనం తీసుకురావడం కోసం, సో ఇక్కడున్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూని రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేసుకొని ఆల్ఫా T2 కోఎఫిషియంట్కి పాజిటివ్, అంటే దాని యొక్క సైన్ రిప్రజెంటేషన్ నెగిటివ్ ఉంది. సో దాన్ని పాజిటివ్ చేయడం కోసం మళ్ళీ దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్, మళ్ళీ దీన్ని రైట్ హ్యాండ్ సైడ్కి మార్చుకున్నాం. అండ్ దెన్ ఎల్సిఎం చేసాం. ఓకేనా, ఎల్సిఎం చేసిన తర్వాత ఫైనల్గా మనకి డైరెక్ట్గా ఆల్ఫా T2 వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, అండ్ దెన్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా T ఎట్ ఇనీషియల్, అంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటే కనుక ఇది ప్రొసీజర్. అండ్ మనకి ఇనీషియల్ కండిషన్ 0 అయ్యి అప్ టు టెంపరేచర్ T అనేది కనుక మనం తీసుకున్నట్లయితే, సో ఫార్ములా ఏంటి మనకి, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు RT మైనస్ R0 బై R0 ఇంటూ T.
Okay, so that is the value of alpha at initial condition to the temperature condition. And temperature variations అనేది అక్కరైనప్పుడు మనకి ఫార్ములా ఏంటి, ఆల్ఫా T2 ఈక్వల్ టు ఆల్ఫా T1 బై 1 ప్లస్ ఆల్ఫా T1 ఇంటూ T2 మైనస్ T1. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇఫ్ దట్ ఇక్కడ ఈ టెంపరేచర్ కండిషన్లో మనకి సేమ్ చేంజెస్ ఫ్రమ్ ది 0 to T degrees అనే టెంపరేచర్ తీసుకుంటున్నారు. సో ఇనిషియల్గా మనకి 0 నుంచి Tకి స్టార్ట్ అవుతుంది. సో ప్లేస్ 0 to T వాల్యూస్ హియర్. ఓకే, మనకి T వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఆల్ఫా T ఈక్వల్ టు ఆల్ఫా T అంటే ఇక్కడ టెంపరేచర్ హైయెస్ట్ టెంపరేచర్ ఆల్ఫా T ఈక్వల్ టు ఆల్ఫా నాట్ అంటే ఇనిషియల్ టెంపరేచర్ ఆల్ఫా నాట్ బై 1 ప్లస్ ఆల్ఫా నాట్ ఇంటూ T. Okay, this is the value of the temperature coefficient. Okay, and alpha is the temperature coefficient of resistance, and the resistance change factor per degree Celsius of temperature changes is called the temperature coefficient of resistance. Okay, this is nothing but about the temperature coefficient of resistance. And next, what is an inductor? Inductor means it is a passive component, passive electronic component that stores energy in the form of an magnetic field. Okay, so inductor is nothing but మనకి జనరల్గా ఒక కాపర్ వైర్ తీసుకున్నప్పుడు దానిలో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు సమ్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది జనరల్గా ఒక సింగిల్ కాపర్ వైర్ తీసుకున్నప్పుడు కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే గ్రూప్గా తీసుకుంటున్నాం, ఒకటే చోట గ్రూప్గా కాపర్ వైర్ని తీసుకుంటున్నప్పుడు కరెంట్ అనేది దాని గుండా ఫ్లో అవుతున్నప్పుడు సమ్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది దాని సరౌండింగ్స్లో. సో అలా ప్రొడ్యూస్ అయినప్పుడు అది మనకి సర్క్యూట్లో మనం ఎందుకు ప్లేస్ చేస్తామంటే ఇండక్టర్ మెయిన్ థింగ్, సడన్గా మనకి కరెంట్ అనేది స్విచ్ అనేది ఆఫ్ అయిపోయింది అనుకోండి, డైరెక్ట్గా మనకి ఇక్కడ ఎండింగ్లో ఆఫ్ అనేది అయిపోదు అనమాట. ఇండక్టర్లో స్టోర్ చేసుకున్న ఎనర్జీని అది కరెంట్గా పంపిస్తుంది. ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్న డయాగ్రాము మనకి జనరల్గా స్క్వేర్ వేవ్ పల్స్ అంటే ఇట్లా ఉంటుంది స్క్వేర్ లాగా. సో ఇది మనం అదే ఇండక్టర్ని ప్లేస్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుందంటే, సో ఇది ఫైనల్గా మనకున్న అవుట్పుట్ అయితే ఇండక్టర్ని ప్లేస్ చేస్తే ఇలా కర్వ్ లాగా వస్తుంది, అంటే డైరెక్ట్గా షట్ డౌన్ అయిపోదు సిస్టమ్. సో గ్రాడ్యువల్లీ మన దానిలో ఉన్న కరెంట్ ఎంతవరకు అయితే సర్క్యూట్లో మెయింటైన్ చేయగలదో ఆ కరెంట్ని అప్ టు మ్యాక్సిమం వరకు రీచ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే స్లోగా కర్వ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో మనకి గ్రాడ్యువల్గా సడన్గా సిస్టమ్ అనేది షట్ డౌన్ అవ్వకుండా గ్రాడ్యువల్గా కరెంట్ని డిక్రీజ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి సిస్టమ్ మనకి సప్లై అనేది వెంటనే షట్ డౌన్ అవ్వదు, సో గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేస్తుంది అనమాట. సో హియర్ ద ఫార్ములా ఫర్ ద వాల్యూ ఆఫ్ ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ V ఈక్వల్ టు ఇండక్టెన్స్ వాల్యూ into change in current di by dt with respect to time. Okay, so the voltage value of the inductor is value of voltage is inductance value into change in current di by dt ante change in current with respect to time. Okay, so V is the instantaneous voltage across the inductor and L is the inductance that can be indicated in henries, and di by dt is the instantaneous rate of current change amperes per second. Okay, and then what is a capacitor? A capacitor means it stores the energy. Okay, in మనకి ఇక్కడ ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ అనేవి ఇక్కడ చూపిస్తామమ్మా. సో మనం డిఫరెంట్ వేస్లో ఈ కెపాసిటర్స్ని కన్స్ట్రక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది దాని యొక్క రేంజ్ని బట్టి. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్న పిక్చర్ యొక్క కెపాసిటర్, సో ఇది లైక్ ఈ కెపాసిటర్ అనమాట. సో మనకి ఇంటర్నల్గా ఎలా ఉంటుంది, కెపాసిటర్ లోపల ఎలా ఉంటుంది. సో కెపాసిటర్ లోపల 2 ప్లేట్స్ ఉంటాయి. ఓకేనా, ఇది డైఎలక్ట్రిక్ మీడియం, ఈ మధ్యలో మనకి ఏంటంటే మీడియం స్పేస్ అనేది ఉంటుంది. సో ఈ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఫర్ ద కెపాసిటర్ ఈజ్ లైక్ దట్. సి ఈజ్ నథింగ్ బట్ సి హియర్. ఓకే, సో ఈ మధ్యలో మనకి ఏంటంటే ఇప్పుడు బ్యాటరీ అనేది మనకి ఎట్లా వర్క్ అవుతుందో కెపాసిటర్ కూడా యాక్ట్స్ యాజ్ లైక్ ఏ బ్యాటరీ అనమాట. సో ఛార్జ్ని ఈ ప్లేట్స్ మిడిల్లో మనకి ఆ ఛార్జ్ని కెపాసిటర్ని స్టోర్ చేసుకోగలదు. ఓకే, సో అలా స్టోర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇన్ కేస్ పవర్ సప్లై ఆగిపోయినా కూడా మనకి కెపాసిటర్ అనేది కొంచెం టైం వరకు అది పవర్ సప్లైని ఇవ్వగలదు. ఓకే, సో కెపాసిటెన్స్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్
to store an electrical charge. While these devices physically construction vary, capacitors involve a pair of conductive plates separated by a dielectric material. Okay, so this material allows each plate to hold an equal and opposite charge. This stored charge can then release as needed into an electrical circuit. మనకి అవసరమైనప్పుడు అది స్టోర్ చేసుకుంటుంది. అది రిమైనింగ్ టైంలో మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో పవర్ అనేది డిశ్చార్జ్ అయిపోయినప్పుడు అది పవర్ సప్లైని సర్క్యూట్కి ఇస్తుంది. సో ద బేసిక్ ఫార్ములా గవర్నింగ్ ద కెపాసిటర్ ఈజ్ చార్జ్ ఈక్వల్ టు కెపాసిటెన్స్ ఇంటూ వోల్టేజ్, Q ఈక్వల్ టు C ఇంటూ V. So the capacitance C equal to can be also write as C equal to Q by V, charge per voltage. Okay, that is nothing but the capacitance value. We measure the capacitance in farads. Capacitance ni manam farads lo represent chestam, which is the capacitance that store 1 coulomb of charge per 1 volt. Okay, 1 volt of charge ki 1 coulomb of charge ni 1 voltage ki 1 coulomb of charge ni store cheskogaladu anamata. So the capacitive, mainly the capacitive is the ability of an object to store the main purpose of the capacitor is the stores the electrical charge. Okay, that capacitor అనేది ఛార్జ్ని స్టోర్ చేసుకోగలదు అనమాట. సో మనకి అది ఎప్పుడైతే నీడ్ ఉంటుందో అప్పుడు ఆ కెపాసిటర్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది దట్ వోల్టేజ్ అనేది. ఓకే, థ్యాంక్ యూ.